కర్నూలు జిల్లా కేంద్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు ట్యాక్స్ల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టోల్గేట్ పేరుతో రోడ్డు కాంట్రాక్టర్ వేల కోట్లు వసూలు చేసుకుంటూ సర్వీస్ రోడ్లపై లైట్లు, గుంతలు పడ్డ రోడ్లు కూడా మరమ్మతు చేయరా? ఎన్హెచ్ సమీప కాలనీల న్యాయవాది వి రహంతుల్లా, జి నారాయణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎండి షాహుద్దీన్ ప్రశ్నించారు. హైవే రోడ్డు సమీప కాలనీల ప్రతినిధులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం చౌరస్తా నుండి ఆటోనగర్ మీదుగా జాతీయ రహదారిపై పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంబంధిత అధికారులకు నా మనసారా విజ్ఞప్తి ఏమనగా, ఈ చౌరస్తా ప్రాంతంలో మేము ఇప్పుడు చూపించిన గుంతలు చాలా భయంకరంగా తయారైనాయి. పగటిపూతనే వెళ్ళాలంటే గుంతల్లో పడిపోవాల్సి వస్తుంది. ఇంతకుముందు మునిపెన్న చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఇంకా రాత్రులు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడేమవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా కేంద్రం ఒకప్పుడు రాజధాని. కర్నూలు మీదుగా వెళ్లేటువంటి జాతీయ రహదారి ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరికి కాలు చేతులు ఇరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. కానీ జాతీయ రహదారికి సంబంధించిన కాంట్రాక్టర్ మాత్రం టోల్గేట్ ఫీజులు పెంచుకోవడం, ప్రభుత్వం ఏమో గ్రీన్ ట్యాక్స్ పెంచడం, రోడ్డు ట్యాక్సులు పెంచడం, డీజిల్ పైన వసూలు చేయడం, ప్రజల దగ్గర వసూళ్లు చేసుకొని వందల వేలు లక్షల కోట్లు ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం తప్ప కనీసం గుంతలు కూడా పూడడం లేదు. సర్వీస్ రోడ్లు చూస్తే రాత్రిలో పూట లైట్లు వెలగవు, వర్షం వస్తే గుంతలు కనిపించవు. అనేక మంది సీనియర్ సిటిజన్స్ కింద పడి దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలవుతున్నారు. దయచేసి కేంద్రం ప్రభుత్వము అట్లాగే పార్లమెంటు సభ్యులు స్పందించి రోడ్ల గుంతలైనా పూడ్చాలని చెప్పి, లైట్లు వెలిగేటట్టు చూడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ హైవేల గుంతల పంట ఎవరు అడిగే దిక్కలేదు. రాత్రి పగలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడ మీరు ఏదైనా చేసి దయచేసి ఇది పని చేయండి. రోడ్డు హైవే మీద ఆటోనగర్ ముందు పెద్ద గుంతలు పడ్డాయి. బళ్ళు రావాలన్నా, బైకులు పోవాలన్నా పెద్ద గుంతలతో దారి కింద పడుతున్నారు. దానికి సరైన బాధ్యత లేదు.